జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం తారస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్ష నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార పార్టీ చేసిన మోసాలను బీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కొత్త హామీలిస్తున్నారు. మరోవైపు ప్రచార భరిలోకి దిగిన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన మోసాల గురించి ప్రజలకు వివరిస్తోంది. కాగా ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇరు పార్టీల అగ్రనేతలు జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం తారస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్ష నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార పార్టీ చేసిన మోసాలను బీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కొత్త హామీలిస్తున్నారు. మరోవైపు ప్రచార భరిలోకి దిగిన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన మోసాల గురించి ప్రజలకు వివరిస్తోంది. కాగా ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇరు పార్టీల అగ్రనేతలు జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం హోరు పెంచినట్టు తెలుస్తోంది మూడు పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంజన, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో అన్ని పార్టీలు ముందున్నాయి. ఈ రోజు మాత్రం అగ్రనేతలంతా కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా మాజీ చేతి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ తరఫున కూడా ఏదైతే మాగంటి గోపీనాథ్ సునీత తరఫున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ కొత్త హామీలు ఇస్తున్నారని కూడా ఎద్దేవా చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చి మోసాలు చేసే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఏదైతే కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మొత్తం మాగంటి గోపీనాథ్ సునీత తరపున కూడా అంటే మొత్తం కూడా ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగి, ఎందుకంటే తాము గతంలో జూబ్లీహిల్స్ సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కూడా కేటీఆర్ చెప్తున్నారు. గతంలో ఈ సిటీని డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని కూడా కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏంటంటే ఈ రెండే కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదు, కమిషన్ల కోసం మాత్రమే వీళ్ళు పనులు చేస్తారని ఇవన్నీ కూడా చేయలేకపోయారని కూడా ప్రతి ఇంటికి కూడా ఓటర్లను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. తాము బీజేపీ కనుక గెలిస్తే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి తను కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కావచ్చు, కేటీఆర్ మీద కొన్ని ఏదైతే ఆరోపణలు కూడా చేయడం అంటే కమిషన్ల కోసమే కొన్ని పనులు చేయడం జరిగింది. కాబట్టి తాము బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ప్రజలకు ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉందని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరొక 5 రోజులు ప్రచారం ఉండడంతో కూడా అన్ని పార్టీల అగ్రనేతలంతా కూడా జూబ్లీహిల్స్ వచ్చి కూడా ప్రజలను ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం ముమ్మరం చేశారు. రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు, ప్రజలను దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ను అడిగే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే అసలు ఏ పార్టీ ముందంజలో ఉంది? ఇప్పుడు మూడు పార్టీలు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ మీద పలు కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. సో అక్రమంగా బీఆర్ఎస్ కావాలని ఇలాంటి చేస్తుందని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ పై కావచ్చు, అదే విధంగా దీనికి సంబంధించి నవీన్ యాదవ్ పై కూడా కేసులు నమోదవడం,
ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫిర్యాదు చేయడం అంటే వాటి ఆధారంగానే కూడా కేసులు నమోదు చేశామని కూడా ఏదైతే ఎలక్షన్ అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ లో కుట్రలో భాగంగానే అని కూడా వారు కాంగ్రెస్ వారు చెప్తున్నారు. కానీ మొత్తానికి మాత్రం ప్రచార హోరు 3 పార్టీలు అంటే ప్రధానంగా 3 పార్టీలు కూడా సమానంగా కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే ప్రచారంలో ఇప్పటికే అగ్రనేతలతో పాటు సినీ తారలను కూడా తీసుకొచ్చి కూడా ప్రచారంలో చేస్తా ఉన్నారు. సుమన్ కావచ్చు, ఇంకా తదితర చాలా మంది సినీ తారలందరూ కూడా వచ్చి కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా బీఆర్ఎస్ తరఫున కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థాయి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఇక్కడే మకాం వేసి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే ప్రచారంలో ఎక్కడ కూడా మనం తగ్గొద్దు, బూత్ స్థాయి కమిటీల వరకు ప్రజల వద్దకు వెళ్ళి వారందరినీ కలవాలి, వారందరికీ ఓటు అడిగి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారంలో తిట్టుకొట్టాలి, గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే చూపెట్టాలి అని కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తా ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇద్దరిపై అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పై కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ వీరందరూ కూడా రెండే ఎటువంటి అభివృద్ధి చేయలేదు, బీజేపీ గెలిస్తే అభివృద్ధి చేస్తామని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది అగ్రనేతలు వచ్చి కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ 3 పార్టీల ప్రచార హోరు మాత్రం జోరుగా కొనసాగుతా ఉంది. మరోవైపు అభ్యర్థిని గెలిపించే దాని మీద కన్నా కూడా ప్రతి పార్టీ ఇప్పుడు అధికార పార్టీ తప్పులను ఎంచే చూపించే ప్రయత్నమే ఎక్కువ జరుగుతుందని కూడా అంటున్నారు. సో దానిపై మీ కామెంట్ ఏంటి? సో ఇరు పార్టీలు కూడా తప్పులను ఎంచే ప్రయత్నమే చేస్తోందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మొదటగా జూబ్లీ హిల్స్ లైట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి, ఇదంతా కూడా ఏఐసిసి ఏదైతే ఢిల్లీ పెద్దలకు ఒక సూచనలు ఇచ్చే విధంగా ఇక్కడ గెలిచి తప్పకుండా గెలవాలని కూడా వ్యూహాలు రచిస్తా ఉంది. ఇప్పటికే మంత్రులతో పాటు కేంద్ర ఏఐసిసి నుంచి కూడా చాలా మంది పెద్దలు రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ షోలు, రోడ్ షోలు కూడా నిర్వహిస్తూ ప్రజలకు అంటే తాము చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లాగైనా అంటే ఇటు బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సీట్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ దక్కించుకోవాలంటే చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎలాగైనా కూడా బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో అంటే ఇది ఒక రాజకీయ మార్పుగా కూడా చూపెడుతున్నటువంటి పరిస్థితికి నెలకొంది. కాబట్టి 2 పార్టీలు కూడా తాము ఏదైతే సిట్టింగ్ పార్టీ తామే నిలుపుకోవాలని కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఇదే బీఆర్ఎస్ సీటును ఎలాగైనా కాంగ్రెస్ దక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అలవు కాని హామీలు ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఆ గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థిని గెలిపించుకునే నేపథ్యంలో చాలా హామీలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. సో వీటిపై కామెంట్. అంటే ఏదైతే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. తాము గనక జూబ్లీ హిల్స్ లో గెలిస్తే 4000 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. గతంలో కూడా అంటే జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి దాదాపు 25,000 పైచీలకు కూడా ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఈ ఉచిత కరెంటు కూడా ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా దీనికి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ లోనే సిటీలో ఉంటారు కాబట్టి వీరందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఓటర్లను ఆకర్షించే హామీలు మాత్రం ఇస్తున్నారు. దీనికి సంబంధించి అమలు చేసే బాధ్యత నాది అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మొత్తానికి మాత్రం ఈ హామీలను నిలబెట్టుకోలేదు అని మాత్రం బీఆర్ఎస్ మాత్రం చెప్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కొన్ని సటైర్లు కూడా వేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ కాంగ్రెస్. అసలు వారు ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉంది? ఇది అంటే గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి వారు ఏదైతే రోల్స్ రాయల్స్ లో తిరిగిన వారు ఇప్పుడు బెంచ్ కార్లలో తిరిగిన వాళ్ళు ఇవాళ ఆటోలలో తిరిగి ప్రజల వద్దకు వస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సొంత చెల్లెను బయటికి నెట్టేసినటువంటి ఘనత కేటీఆర్ది. అలాంటిది మహిళలకు ఏదైతే న్యాయం చేస్తారని ఎలా నమ్మాలి, ఎలా నమ్ముతారు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం పై కూడా మన సిబిఐకి ఒప్పగించడం జరిగింది. ఒక కేసు కూడా నమోదు చేయలే ఇప్పటి వరకు కూడా. దానికి సంబంధించి ఏంటంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఒకటే అని కూడా కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే నిన్న జరిగినటువంటి కార్నర్ మీటింగ్ లో ప్రజల సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు బీజేపీ పై కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పై మాత్రం మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. సో నిన్న చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ని పరుష పదజాలంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. సో దాని మీద కేటీఆర్ ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు ఈ సభల నేపథ్యంలో?
జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందించే అవకాశం ఉంది. ఏదైతే దానికి సంబంధించి అంటే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ వైఫల్యాలు కూడా ఎత్తి చూపే అవకాశం ఉంది. దీనిపై ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలుగు రాష్ట్రాలకు భారత